బాబు. వామో ఈడొస్తానేంది, ఈ మచ్చగాడి దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. వీడేంది ఈడున్నాడే. బా హలో బా. మచ్చరే ఫోన్ రాపోయి నన్ను షో ఎందుకు గాని. ఏంట్రా మచ్చ మచ్చ, ఇక్కడుందా మచ్చ అక్కడుందా మచ్చ, అసలు మచ్చ అంటే ఏంట్రా? వెంకట స్వామి, మచ్చ అంటే నైన్తార బొగ్గ మీద ఉండే మచ్చ కాదు మచ్చ. మరి మచ్చ అంటే తమిళంలో మామ. మనకు తెలుగు రాదేంటి? వచ్చుగా మరి అందులో ఏడు. ఏ ఏ యూ సిల్లీ బాయ్, చేంజింగ్ ద టాపిక్. అది కాదు కానీ మన క్లాస్లో మౌనిక ఉందిగా, అదంటే మనకి అదనమాట. అందుకే మన స్టైల్లో ప్రపోజ్ చేద్దాం వచ్చా. దిట్టంగా ఉన్నావు, చూడడానికి కూడా బాగున్నావు. నీకే పోయి కాలం వచ్చిందిరా, అది పెద్ద కూడా కాదు. అందంలో ఉందిరా, మనస్సును చూడాలి కానీ. దేవుడు నీకు మనసుని చేసే ఫెసిలిటీ కూడా ఇచ్చారా. చూసే కళ్ళతో చూస్తే అన్నీ కనిపిస్తాయిరా, కామా పుల్ స్టాప్ కళ్ళతో చూస్తే ఏవి కనబడదు. రాత్రి నేను ఒక కవిత రాశాను, అది చెప్తే అమ్మాయి ఖచ్చితంగా పడిపోదు. అదే నా రోజు నా ప్రాణానికి ప్రాణం పోసిన రోజు, అదే నీ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. అరే ఎరీనా పాలక్ పరోటా, ఎవడైనా హ్యాపీ బర్త్డే చెప్తారా ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చి? అంతేనా, నీతి మాటలు నీతి పాటలు నీతి కవితలు ఎవరికి ఎక్కువ, బూతు మాటలు బూతు పాటలు బూతు కవితలే ఎక్కుతాయి. బాబా సైలెంట్గా ఉంటే అమ్మాయి వస్తుంది, టైనా ఫట్టైనా బీర్కి డబ్బులు రెడీ చేసుకో. రే బీర్ నీకు బిల్ లాగా, నీ ఈడు బాగుపడ్డు. మౌనిక ఏ విషయం సరే నేను స్ట్రైట్ గా చెప్తాను, ఇష్టమైన కష్టమైన సహించు. ఏంటో చెప్పు. దేవుడా ఐ లవ్ యూ. నేను నాన్న నేను మంచిగా ఉన్నా, నేను బిజీగా ఉన్నా, లైబ్రరీలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తా. బాయ్. సరే. అదేంటి నువ్వు మీ డాడీ అని తెలంగాణ యాక్సెంట్ ప్రాక్టీస్ చేస్తుంటారా? గేమ్ మాట్లాడుతున్నావు, నాది ఆదిలాబాద్. ఏమైంది అలా అన్నావు? అయితేంటా ఇప్పటిదాకా నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోయింది. నేనేం తప్పు చేసినా? నువ్వు తప్పు చేయడం ఏంది? అసలు తెలంగాణ వాళ్ళతో మాట్లాడడం అంటే నాకు చిరాకు. జర మంచిగా మాట్లాడు. అయినా మా తెలంగాణలో ఎన్నేం చేసిర్రు? ఏం చేసిర్రా? మొత్తం హైదరాబాద్ మొత్తం దొబ్బేసిన తర్వాత ఏం చేసినట్టు కాదు. ఎవరో దొబ్బేసింది? హైదరాబాద్ ఎక్కడనో ఆడనే ఉంది, ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కింది. ఏంటి మీకు దక్కేది? అక్కడ రాత్రి పగలు కష్టపడి పని చేసింది మా వాళ్ళు, దక్కితే కనుక మా వాళ్ళకి దక్కాలి కానీ మీకు కాదు. ఏంద్రా మీ వాళ్ళు చేసింది? తెలంగాణ మీ వాళ్ళు ఏం చేసిర్రా? ఒక్క జిల్లాలోనే మంచినీళ్ళు ఉన్నాయా? ఎంతో మంది చచ్చిపోయారు, వలసలు తీసుకుని ఎంతో మంది పోయిండ్రు తెలుసా? ఏంటి అప్పటి నుంచి నీళ్లు మా రాయలసీమలో ఏమైనా క్యూసెక్లు పొంగి పొరుతున్నాయండి. ఏదైనా సమస్య వస్తే కలిసి సాల్వ్ చేసుకోవాలి కానీ విడిపోవాలని ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు. మా లీడర్లకు కూడా సరైన పవర్ ఉండుంటే మేమెందుకు విడిపోయేవాళ్ళం, మేము కలిసే ఉండేవాళ్ళం. అయినా మా బాబు ఉన్నప్పుడు చేయలేదేంటి? మీ నాన్న ఏం చేశాడు? బాబు అంటే మా బాబు కదే, చంద్రబాబు. అబ్బో, ఆయన కానీ చేశాడు. ఓ నెక్లెస్ రోడ్ కట్టాడు, ఇంకా హైటెక్ సిటీ కట్టాడు. అంతగా నువ్వు తెలంగాణ మొత్తం వద్దని చెప్తున్నావు. అయినా నీలాంటితో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. అమ్మాయి అంటే అనుకోగా ఉండ నీలా కదే. ఏం చేయని తప్పుకి ఉరిసిపోయేటప్పుడు నిజం మాట్లాడకపోవడం ఎంత నేరమో, కన్న తల్లిని కన్న భూమిని తిట్టేటప్పుడు ఏం మాట్లాడకపోవడం అంతే నేరం. కలిసి ఉందామని మనసత్వంతో మాట్లాడుతున్నా అంటే కనికరంగా మాట్లాడుతున్నా. విడిపోవాలన్న ఆలోచన కనుకుంటే మరోలా ఉండేది. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? వీడేంది ఎట్టుకుంటున్నాడు? పోరా. ఓవే అన్ని కొడతాడు వీడు. ఓ సింతన్న, వాళ్ళ నాన్న తెలంగాణ ఉద్యమంలో చనిపోయాడు, అందుకే తనకు అంత కోపం. వాళ్ళ నాన్న ఆంధ్ర ఉద్యమంలో చనిపోయాడు, అందుకే వాడికి అంత కోపం ఎక్కువ. అయినా ఇండియా పాకిస్తాన్ వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నప్పుడు, చెన్నై ఎక్స్ప్రెస్ 2 స్టేషనరీ సినిమాలు తీసేసినప్పుడు తెలుగులో మనకెళ్ళి ప్రాబ్లం. అయినా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు తెలంగాణలో బాధపడిన వాళ్ళ కంటే బాగా జరిగింది వీళ్ళకి అనుకున్న వాళ్ళే. హైదరాబాద్కి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఎక్కడ బాగుపడతారో అని బాధపడేవాళ్ళు కూడా ఎక్కువేరా ఇక్కడ. అయినా నేను చెప్పిన వాటిలో ఎంత నిజం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం. మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు కొట్టుకోవడం కరెక్ట్ కాదు, ఇంకా మీ ఇష్టం. నేను లవ్ చేస్తున్నా మౌనిక. ఐఎమ్ సారీ అబౌట్ యువర్ ఫాదర్. అంటే మీ ఫాదర్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయారన్నా. పిచ్చా, ఇందాక మా డాడీతో మాట్లాడినాగా. మరేంటో అలా చెప్పాడు. అవును, మీ డాడీ కూడా ఆంధ్ర ఉద్యమం. మా డాడీకి ఏమైంది? మా డాడీ రోజు 2 పెగ్లేసి పడుకుంటున్నాడు. అవునా? ఇది ఎవరు చెప్పారు నీకు? అదిగో తను చెప్పాడు.
అంతా పైన మచ్చా అరే ఆగ్రా బాబు వచ్చేస్తున్నా అరే నేను ఆగను రే చచ్చా ఈరోజు నా చేతులు. తెలుగు అంటే వెలుగు అన్న మాట మరిచినావురా, తెలుగు అంటే అమ్మ అన్న మాట మరిచినావురా. ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో విభేదాలు, ఎన్నెన్నో గొడవలంటూ తెలంగాణ ఆంధ్రులంటూ విడిపోయినామురా. రాష్ట్రాలే ఎన్ని ఉన్న, విభేదాలే ఎన్ని ఉన్న, సమస్యలే ఎన్ని ఉన్న, కష్టాలే ఎన్ని ఉన్న, మనమంతా అన్నదమ్ములన్నమాట మరవకు, తెలుగు అంటే ఐకమత్యం అన్నమాట మరవకు.